అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ కొత్త రూల్స్ ద్వారా వీరికి మాత్రమే డబ్బులు వస్తాయని, పీఎం కిసాన్ సాయం అందుతుందని, మిగిలిన వారికి పీఎం కిసాన్ సాయము అందదని కూడా ఒకసారి కీలక ప్రకటన అయితే చేశారు. ఇక తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి, ఎవరికి డబ్బులు వస్తాయి పీఎం కిసాన్కి సంబంధించి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి పీఎం కిసాన్ 19వ విడత కోసం ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎప్పటికప్పుడు అంటే మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 2 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 17, 18 విడతల పూర్తయింది. 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సింది. ఇక ఈ 19వ విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒకేసారి మనకు ఈ పీఎం కిసాన్ సాయాన్ని పెంచుతున్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో పీఎం కిసాన్ సాయాన్ని ఎంత వేస్తారు ఏంటి, ఏ రైతులకు డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. ఇక ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 17, 18 విడతల డబ్బులు పొందినటువంటి రైతులకు మాత్రమే ఈ 19వ విడత నిధులు అయితే వస్తాయి. ఈ 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు 4,000 లేదా 6,000 రూపాయలు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేస్తే మీకు డబ్బులు అయితే ఈజీగా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.